హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు రుణమాఫీ మీద బుకాయిస్తూ వస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు మరి ఇక్కడ ప్రజా ఉద్యమాలకు తలొగ్గక తప్పలేదు. మరి పూర్తి స్థాయిలో గ్రామాన రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి మరి పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి మరి ఒకవైపు లెక్కలు తేడతెల్లమవుతూ ఉండడం, మరొక వైపు రైతులు మరి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉండడం, అదేవిధంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేస్తుండడంతో మరి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు మరి దిగింది. ఏదైతే మరి ఇక్కడ సుమారు 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి ఎట్టకేలకు మరి తేల్చి చెప్పింది. మరి సాగు కబురు చల్లగా చెప్పింది. ఇప్పటి వరకు 100% రుణమాఫీ చేశామని చెప్పి బుకాయిస్తూ వస్తున్న ప్రభుత్వం మరి ఇక్కడ ప్రజా ఉద్యమాలకు తలొగ్గి మరి ఎట్టకేలకు లెక్కలు చెప్పక తప్పలేదు. మరి సుమారు 8 లక్షల ఖాతాల్లో మరి వివిధ ఆధార్ కార్డులు అయితేంది, అదేవిధంగా మరి పేర్లు తప్పిదంతో పాటు అయితేంది వివిధ సాంకేతిక కారణాలతో 8 లక్షల మందికి వాళ్ళేదని, మరో 9 లక్షల మందికి మరి ఇక్కడ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా మరి వాళ్లకు ఇంకా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నదని, మరి ఏదేమైనా 31,000 కోట్లు కేటాయిస్తామని చెప్తున్న నేపథ్యంలో మరి 17,000 కోట్లు మాత్రమే ఇప్పటివరకు కేటాయించింది. ఇంకా 14,000 కోట్లను కేటాయిస్తామని చెప్తా ఉన్నది. మరి ఇప్పటి వరకు మరి మేము మొత్తం 100% చేసినామని చెప్పి రాజీనామా చేయాలని చెప్పి ఏదైతే సవాళ్లు విసిరో వాళ్ళు ఇప్పుడు తోక ముడిచినట్టుగా అయింది. మరి ఇక్కడ ఏదైతే ఎగిరిటోళ్ల ముందట ఎల్లెలకల పడ్డట్టు మరి ఇక్కడ ఏదైతే సవాలు చేస్తా ఉన్నదో ప్రతిపక్షాల ముందు ఇక్కడ సెటికల పడ్డట్టు అయింది ప్రభుత్వం పరిస్థితి. మరి ఇక్కడ రైతు ఉద్యమాలకు తలొగ్గి ఈ రోజు ఖచ్చితంగా లెక్కలన్నింటినీ కూడా చెప్పాల్సి వచ్చింది. మరోవైపు అనేక రకాలుగా లబ్ధిదారులందరికీ కూడా మరి ఇక్కడ ఏదైతే రుణమాఫీ కాని పరిస్థితి, మరొక దళితులకు సంబంధించిన అంశాన్ని అయితే నిన్నటి రోజున నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ఆయన వ్యవహారాన్ని ప్రస్తావించింది. దళితుడైన రైతుకు సంబంధించి ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేసి ఆయనకు రుణమాఫీ చేయకుండా పోయింది. మరోవైపు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు కూడా రుణమాఫీ అయిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు రైతులకు రుణమాఫీ కాక నానా తంటాలు పడతా ఉంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు వివిధ రకాల ఎమ్మెల్యేలకు మరి ఇక్కడ రుణమాఫీ కావడాన్ని మరి ఇక్కడ ఏదైతే రైతులు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ప్రభుత్వం కావాలని డొల్లతనంతో చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేసిందని, ఖచ్చితంగా అర్హులందరికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి ఇటు రైతులు కానీ అదేవిధంగా ఇటు మరి ప్రతిపక్ష నాయకులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రభుత్వం తలొగ్గింది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటి వరకు బుకాయిస్తూ వచ్చిందో ముఖ్యమంత్రి, అదేవిధంగా వ్యవసాయ మంత్రి బుకాయించుకుంటూ వచ్చిందో నిన్నటి రోజున మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు దానిలో ఉన్న డొల్లతనాన్ని అంతా కూడా మీడియా ముందు బయటపెట్టి సరిదిద్దుకుంటామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే రైతన్నలపై పోలీసుల ఉక్కుపాదం. ఆదిలాబాద్ జిల్లాలో 15 మందిపై కేసులో సీఎం రేవంత్ ను అవమానించారనే ఆరోపణ. పోలీస్ స్టేషన్ కు పిలిపించి 5 గంటలు కూర్చోబెట్టిన మైనం. మాఫీ అడిగితే అణచివేత అని చెప్పి ఒకవైపు రుణమాఫీ చేయకపోగా రుణమాఫీకి మరి ఇక్కడ కడుపు మండిన రైతాంగం మరి ఇక్కడ ఆదిలాబాద్ లో చూసినాం. రేవంత్ రెడ్డికి శవయాత్ర నిర్వహించిండు. డప్పు చప్పులతోటి మరి పాడగట్టి ఊరేగించి తమ నిరసనను వ్యక్తం చేసిండు. ఆ నిరసన వ్యక్తం చేసిన దాని మీద రేవంత్ రెడ్డి అధికారుల మీద ఫైర్ అయినట్ట. ఫైర్ అవడంతో పోలీసులు కూడా సుమారు 15 మంది మీద మరి కేసులు నమోదు చేసి వాళ్ళను మరి 5 గంటల పాటు స్టేషన్ లో నిలబెట్టి అక్కడ వాళ్ళను వేధించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితులలో రాజకీయ పరిస్థితులలో వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ మీద ఇంకా పోలీసులతోటి మరి ఏదైతే వాళ్ళ ఉద్యమాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు ఆగదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరోవైపు ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో సెక్షన్ 30 ఉపయోగించిండ్రు. ఎవరు కూడా నిరసనలు తెలియజేయకుండా మరి ఏదైతే మారుమూల ఆదిలాబాద్ మరి జిల్లాలో మొదట రైతు ఉద్యమం స్టార్ట్ అయింది రుణమాఫీకి సంబంధించి. అక్కడ పెద్ద ఎత్తున రైతులు మరి శవయాత్ర నిర్వహించడం, మరి రోజు రోడ్డెక్కడంతో అక్కడ సెక్షన్ 30 మరి విధించి అక్కడ రైతు ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రుణమాఫీ అయిపోయిందంటూ ఆర్భాటంగా ప్రకటించి సవాలు విసిరి ముఖ్యమంత్రి అడ్డగోలు భాషలో మాట్లాడి 4 రోజులైనా కాకముందే మంత్రులు నాలుక మడతేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోతున్న రైతన్నలు ఊరూరా ముఖ్యమంత్రి దుష్టిబొమ్మలు దహనం చేస్తుంటే ఆ వేడికి మంత్రుల నోట అసలు మాట బయటకు వస్తున్నది. అసలు మాట బయటకు వస్తున్నది. వడ్డీ అదనపు రుణం కడితేనే
మిగతావి మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల మొన్న వ్యాఖ్యానించగా మరో 12,000 కోట్ల ఇస్తామంటూ మంత్రి పొంగులేని చెప్పారు. ఇక నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సంగతి బయటపెట్టిండు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా కాలేదని, దాదాపు 9 లక్షల మందికి డబ్బు చెల్లింపు జరగలేదని ఉత్తమ్ చెప్పగా, సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలో సమస్య తలెత్తినట్టు జూబిలీ అంగీకరించారు. మరి రుణమాఫీ అయిపోయిందన్న ముఖ్యమంత్రి కరెక్టా కాదని అంగీకరిస్తున్న మంత్రులు కరెక్టా? రుణమాఫీ జరగలేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేస్తున్న ధర్నాలే దీనికి నిదర్శనం అని చెప్పి ఇక్కడ 9 లక్షల మంది ఉన్నారు. మరో 8 లక్షల మంది 2 లక్షలకు పైగా మరి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. మొత్తంగా 17 లక్షల మందికి మరి ఇక్కడ రుణమాఫీ కావాల్సి ఉన్నది. మరి ఇక్కడ మంత్రులు చూసుకున్నట్టయితే ఇప్పటికీ 18,000 కోట్లు ఖర్చు చేసినామంటాను. మరి ఇంకా 13,000 కోట్లతోటి 17,000 మందికి రుణమాఫీ సాధ్యమా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సుమారు 8 లక్షల మంది ఉన్నారంటే ఆ 8 లక్షల మంది 2 లక్షల పైబడ్డ వాళ్ళు ఉన్నారంటే ఆ 2 లక్షలకు 8 లక్షల మందిని వేసుకున్నట్టయితే 16,000 కోట్లు అవుతాయి. మరి 9 లక్షల మందిలో మరి యావరేజ్ గా ₹1,00,000 వేసుకున్నా కూడా ఇవొక 9,000 కోట్లు అవుతాయి. అంటే 9×16 25,000 కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నది. వీళ్ళు చేసింది కేవలం 17,933 కోట్లే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలంటే రుణమాఫీ ఎంత డొల్లా ఉన్నది. ఇప్పటి వరకు ఆర్భాటంగా ప్రకటనలు చేసుకున్న రేవంత్ రెడ్డి చేతులు దులుపుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేసిండో దాన్ని రైతులందరూ కూడా ఉద్యమం రూపంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో తోకముడిచిన సర్కారు ఇప్పుడు 17 లక్షల మంది రైతులకు సంబంధించిన వివరాలను బయట పెడతా ఉన్నది. వీళ్ళందరికీ రుణమాఫీ చేయాల్సి వస్తా ఉన్నదని చెప్తా ఉన్నది. ఇక సిగ్గు లేకుండా ఇంకా మరి పోస్టర్లు వేసి హరీష్ రావును రాజీనామా చేయాలని చెప్పే మరి ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇప్పటికైనా మరి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రకంగా మరి రైతులను మోసం చేసి 17 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసిండు. రైతు ఆందోళనతోటి మరి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. వాటికి కూడా మరి చేస్తాము ఖచ్చితంగా, వాటన్నింటినీ ఏదైతే సాంకేతిక కారణాలను అధిగమిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ రోజే రుణమాఫీ చేసిన రోజు 17,933 కోట్లు చేసినాం. 22 లక్షల మందికి లబ్ధి జరుగుతా ఉన్నది. ఇంకా 9 లక్షల మందికి ఇక్కడ సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఇంకా 8 లక్షల మంది 2 లక్షల పైచిలకు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాంకేతిక కారణాలు తొలగించిన తర్వాత అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలేదు ప్రభుత్వం అని అంటే వాటన్నిటిని కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ రోజు మరి ఇక్కడ రైతు ఉద్యమంతో ప్రతిపక్షాల నిలదీతతోటి మరి వివిధ మీడియా ఛానళ్లు అదేవిధంగా సోషల్ మీడియాలో మరి వస్తున్న ఆరోపణలతోటి మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ లాంటి వాళ్లకు, మిగతా ఎమ్మెల్యేలకు, మరి వీరేశం లాంటి ఎమ్మెల్యేలకు, గండ్ర సత్యనారాయణ రావు లాంటి ఎమ్మెల్యేలకు ఏదైతే రుణమాఫీ జరిగిందో అదంతా కూడా సోషల్ మీడియాలో బయటికి రావడం, అదంతా కూడా రైతుల ఆగ్రహావేశాలకు లోను కావడంతో మరి తప్పు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నది. ఇప్పటికే మరి మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో 12,000 కేటాయిస్తామని చెప్పిండు. 12,000 కోట్లు కూడా సరిపోవనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా 25,000 కోట్లు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఖచ్చితంగా రుణమాఫీ కనుక వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అందరికీ రుణమాఫీ చేసినట్టయితే సుమారు 25,000 కోట్లు అవసరం పడతాయి. ఇప్పటి వరకు చేసింది 17,933 కోట్లు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ 17,933 కోట్లు రుణమాఫీ చేసి మరి మేము ప్రపంచంలోనే మా అంతా మొగోళ్ళు లేడని చెప్పి రేవంత్ రెడ్డి మరి ఆ 3 సార్లు మరి పత్రికలకు పతాక శీర్షికల్లో ప్రకటనలు ఇచ్చిన పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు హరీష్ రావు రాజీనామా చేయన్నాడు. ఇప్పటికిప్పుడు ఈ మంత్రులు ఒప్పుకున్న దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు, ఏట్లో దూకాల్సింది ఎవరు అనే విషయాన్ని చెప్పాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మరి ఎదురుదాడికి దిగడం, తప్పుడు మాటలు మాట్లాడడం, మరి బూతులు మాట్లాడడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలను అమలు చేస్తూ ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలి. కానీ హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్షాన్ని దూషిస్తే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోననే విషయాన్ని మరి దీని ద్వారా తేడుతెల్లమైన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దళిత బిడ్డ సుమన్ రైతే అని చెప్పి ఈయన రైతు కాదు, ఈయన ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఏదైతే మరి ఆయన రుణమాఫీ కాని అంశాన్ని వెళ్లి చెక్ చేయించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని పడ్డదో దానికి సంబంధించి నిన్న రోజున ఇదే నమస్తే తెలంగాణ ప్రచురించిన అంశాన్ని మరి రైతుల ఏదైతే మరి వ్యవసాయ అధికారులు దాని మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా నివేదిక తీసుకొచ్చి ఆయన రైతే అని చెప్పి తేల్చి ఆయనకు రుణమాఫీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. స్పీకర్ కు రుణమాఫీ 1,50,000 రుణమాఫీ చేసిన ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో 80,000 మందికి టోపీ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. అన్యాయంపై మండిపడుతున్న అన్నదాతలు సర్కారుకు మాఫీ మొత్తం తిరిగి ఇవ్వాలనే స్పీకర్ నిర్ణయం. తిరిగి ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయం కానీ అసలు స్పీకర్ ను లబ్ధిదారుగా చేర్చిన మరి ఈ అధికారి ఎవరు అనే దాని విషయంలో మనం ఇక్కడ తేలాలి. మరి వాళ్ళు ముందే చెప్పిండ్రు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా రుణమాఫీ వర్తింపజేయమని. ఏకంగా అత్యున్నత స్థానంలో స్పీకర్ పదవిలో ఉన్న
మరి ఇక్కడ ఏదైతే గడ్డం ప్రసాద్కు ఏ రకంగా వాళ్ళు రుణమాఫీ చేసిరు అంటే ఇలా ఏ రకమైన డొల్లా ఉన్నది, మరి అయిన వారికి మరి ఏ రకంగా వాళ్ళు అట్టి పెడతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రైతులకు మొండి చేయి చూపుతున్న ప్రభుత్వం మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రం వాళ్ళ అత్యున్నత పదవుల్లో ఉన్నా కూడా ఈ రకంగా రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు తిరిగి ఇచ్చేస్తా అంటున్నాడు, మిగతా ఎమ్మెల్యేలు తిరిగి ఇచ్చేస్తా అంటున్నారు. అసలు వాళ్ళను అర్హులుగా ఎంపిక చేసిన వాళ్ళ మీద ముందుగా వేటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక నిరసనలు చేస్తే ఇదే శిక్ష అనేలా హెచ్చరికలు, రైతుల ధర్నాలపై సీఎం రేవంత్ సీరియస్, ఏం చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ క్లాసు, రైతులను అదుపు చేయాలని అధికారులకు హుకుం, గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధం, అన్నదాతను నట్టేయడం ఉంచారు అంటున్న హరీష్ రావు. రైతు రాజ్యం కాదు ఇది పోలీస్ రాజ్యం అంటున్న నిరంజన్ రెడ్డి. మరి ఇక్కడ నిరసనలు చేస్తే మీకు ఇదే గతి అన్నట్టుగా ఏదైతే మరి ఇక్కడ రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు స్వచ్ఛందంగా రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తూ ఆందోళన చేస్తూ రాస్తారోకాలు ధర్నాలు చేస్తా ఉన్నారో అవన్నిటిని కూడా అణచివేయడానికి ప్రభుత్వం మరి అక్కడ సెక్షన్ 30ని వినియోగించింది. ఏదైతే ఆందోళన పాల్గొన్న రైతులను తీసుకొచ్చి గంటల తరబడి కూర్చోబెట్టి మరో రైతు అంటారు ఎవరు కూడా రోడ్డెక్కకుండా అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. అణచివేతకు ఉద్యమాలు ఆగాయి. తెలంగాణ ఉద్యమంలో చూసిన అనేక అణచివేతలు, అనేక కేసులు, అనేక లాఠీ చార్జీలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఉవ్వెత్తున ఎగిసి ఉద్యమం ఈరోజు తెలంగాణను సాధించుకున్నారు. నువ్వెంత నువ్వు అణచివేస్తే ఇక్కడ ఆగడానికి ఎవరు లేరు రేవంత్ రెడ్డి అన్నట్టుగా రైతులు ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మెడలు వంచి మరి ఇక్కడ మంత్రుల ద్వారా ప్రకటన చేసే అంశం వచ్చింది అని అంటే అది కేవలం రైతు పోరాటంతో ప్రతిపక్షాల ఒత్తిడితోటి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రుణమాఫీ పూర్తి కాలే, డాటా క్లియర్ గా ఉన్న వాళ్ళకే జరిగింది. ఇంకా 9,14,000 మంది కావాలి. వడ్డీ చెల్లిస్తేనే 2 లక్షల రుణమాఫీ, మాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ, రైతులకు డూప్లికేట్ ఖాతాలు వాటిని పరిశీలించాలని ఉన్నదంటున్న జూపల్లి కృష్ణారావు. 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళు 8 లక్షల మంది, టోటల్ గా 17 లక్షల మందికి ఇక్కడ రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రాజీవ్ విగ్రహం తీసేస్తాం, సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం, ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాం, తెలంగాణ ప్రముఖుడి పేరు పెడతాం, అధికారంలోకి వచ్చేది మేమే, రాగానే ఆ పని చేస్తాం అంటున్నాడు కేటీఆర్. అంటే ఏదైతే మరి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా మరి ఇక్కడ ఏదో అయ్యా అప్ప అంటే పనులు జరిగేటట్టు లేవు. మరి గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ఆంధ్ర ప్రాంత వ్యక్తులకు సంబంధించి కానీ లేదంటే కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులకు సంబంధించిన కానీ ఏ ఒక్క పేరును కూడా మార్చడానికి ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఏదైతే తెలంగాణలో పూర్తి స్థాయిలో పరిపాలన వినే దృష్టి సారించింది బీఆర్ఎస్. ఇందులో ఎవరు అవునన్నా కాదన్నా కూడా కక్ష సాధింపులకు ఆస్కారం లేకుండా 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు ఒప్పుకోక తప్పదు. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము టీఎస్ ను మరి టీజీగా మారుస్తాం అని చెప్పి మార్చేసిండు. మరి రాజముద్రను మార్చేస్తామంటా ఉన్నాడు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చేస్తామని చెప్తా ఉన్నాడు. ఏకంగా తెలంగాణ తల్లికే ఎసరు పెట్టిండు. ఇక్కడ ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మరి సచివాలయం ఉన్నదో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని చెప్పి చెప్తా ఉన్నాడు. వీటన్నిటికీ విసిగి వేసారిపోయిన మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్ష నేతలు తాము కూడా ఎదురుదాడి ప్రారంభించిండ్రు. సరే మీరు అవకాశం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు కదా, చేయండి, మేము అధికారంలోకి రాగానే మరి మేము కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ చూపిస్తాం. ఖచ్చితంగా మీరు ఏదైతే తెలంగాణ తల్లికి అవమానం చేసి తెలంగాణ తల్లిని మరి అక్కడ పెట్టే విగ్రహాన్ని ఏదైతే మార్చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారో మేము రాగానే అక్కడ నుంచి రాజీవ్ విగ్రహాన్ని కూడా తరలిస్తాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఏదైతే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరున్నదో దాని పేరును కూడా మార్చేసి తెలంగాణ మహనీయుని పేరు పెట్టేస్తాం. మరి వివిధ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరును మార్చలేదు. కానీ మీ విధానాలతోటి ఖచ్చితంగా మేము ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తా ఉన్నది. ఇక రండి, ఇది జాతీయ రహదారి అని ఉండే దాని పేరు మారవలేదు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండే పథకాల పేర్లు మారవలేదు. కానీ మీరే దీనికి ఒక దారి వేస్తా ఉన్నారు. మీ ఏదైతే నిరంకుశ విధానాలు ఉన్నాయో మరి వాటిని ఖచ్చితంగా మేము కూడా తిరిగి అవలంబించాల్సి వస్తుంది. మీ జాతీయ స్థాయి నాయకుల పేర్లన్నిటినీ కూడా మరి కనుమరుగు చేసి తుడిచిపెట్టే విధంగా 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి రాగానే
మీ జాతీయ స్థాయి నాయకులన్నింటినీ కూడా పేర్లు తుడిచేసి మీరు పెట్టిన విగ్రహాలను తీసేసి ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నిన్న తీవ్ర స్థాయిలో హెచ్చరించడం ఇప్పుడు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. రేవంత్ రెడ్డి చేసే ఒంటెత్తు పోకడలతోటి ఆయన వ్యక్తిగత కక్షలతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనుగడకే మరి ఇక్కడ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పి కూడా మరి సగటు కాంగ్రెస్ నాయకులు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. డిఎస్సి పరీక్షకు సంబంధించి చూసుకున్నట్టయితే డిఎస్సి పరీక్ష పేపర్ లీక్, ఎస్జిటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతం, అది ఒకే పోస్టుకు ఒకే ప్రశ్న మరో పేపర్ లో ఇలా 19 ప్రశ్నలు రిపీట్. డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్, కొందరు అధికారుల పాత్ర పైన అనుమానాలని చెప్పి ఏదైతే మరి ఇక్కడ డిఎస్సి పరీక్షను వాయిదా వేయండి అని చెప్పి ఒకవైపు నిరుద్యోగులు పోరాటం చేసినా కూడా మరి దాన్ని అలాగే నిర్వహించిన మరి ఏదైతే ప్రభుత్వం దశల వారీగా నిర్వహించింది అందులో భాగంగా మరి ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ అయిందని చెప్పి మరి ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురించింది. ఎస్జిటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు ఒకటే ప్రశ్నకు మరి 2 సార్లు ఒక ప్రశ్న 2 సార్లు పునరావృతం అయిందని చెప్పి ఒకే ప్రశ్నపత్రం ఒకే ప్రశ్న మరో పేపర్ లో ఇట్లా 19 ప్రశ్నలు రిపీట్ అయినాయి. మరి ఈ రకంగా ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసిండ్రు అని కూడా మరి ఇక్కడ దీని మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద విచారణ జరపాలి అని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఈ ఫోటో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోనిది. తోబుట్టువులతో రాఖీ కట్టించడానికి పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో ఇదిగో ఇలా కిటికీలోంచి రాఖీ కట్టించుకోవాల్సి వచ్చింది. మరికొందరు చేసేది లేక నిరాశగా వెలుదిగారని చెప్పి మరి గురుకులంలో రాఖీ కోసం అని చెప్పి మరి ఇక్కడ అంత నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్నటి రోజున సెలవు దినం. మరోవైపు ఇక్కడ రాఖీ అనేది సాంప్రదాయానికి సంబంధించి మరి ఏదైతే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మరి బంధానికి ప్రతీకగా మనం మాట్లాడతాం. ఇప్పటికే మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు గురుకులాల ద్వారా మరి ఏదైతే కుటుంబ బాంధవ్యాలలో అంతరం ఏర్పడతా ఉన్నదని చెప్పి మరి ఆ అంతరాన్ని పూడ్చుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ అంతరాన్ని మరింత పెంచే విధంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కనీసం వారిని లోపలికి అనుమతించి మరి లేదంటే పిల్లలను బయటికి పంపించి వాళ్ళ సోదరి వాళ్ళతోటి రాఖీ కట్టించుకొని కాసేపు 5 నిమిషాలు వాళ్ళతోటి ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వాల్సిన ప్రిన్సిపల్ మరి అదేదో జైలు లాగా చేసి ఈ రోజు జైల్లో చూసుకున్నట్టయితే జైల్లో కూడా ఖైదీలకు మరి ఇక్కడ రాఖీలు కడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. జైళ్ళ కంటే హీనంగా మరి ఆ కిటికీల ద్వారా మరి పిల్లలను భుజాల మీద ఎక్కించుకొని రాఖీలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డదంటే మరి గురుకులాల్లో ఇప్పటికే అస్తవ్యస్త విధానాలున్నాయి. మరి తల్లిదండ్రులందరినీ లోపలికి అనుమతిస్తే ఆ డొల్లా అంతా బయటపడుతుందనో ఏమో కానీ మొత్తానికి వాళ్ళ లోపలికి అనుమతించకుండా బయట నుంచే బయటకు పంపిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇసుక తోడేందుకు ఈపీసీ విధానం అప్పుడే పనులు త్వరగా పూర్తి, గ్లోబల్ టెండర్లు పిలవండి, జలాశయాల్లో ఇసుక మట్టి నిల్వలను అంచనా వేయండి, కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం, వివిధ శాఖల అధికారులతో సమీక్ష అని చెప్పి మరి ఎక్కడికక్కడ మరి ఆదాయ వనరులు పెంచుకోవాలంటే ఇసుక అయితేంది మట్టి అయితేంది ఏది ఉంటే దాన్ని టెండర్లు విలువని అమ్మేయండి అన్నట్టుగా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అని చెప్పి మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మెగా కోసం తొండాట చిన్న సంఘటన కావడంతో బయటికి రాలేదన్న మంత్రులు ఈ నెల 7న తమ దృష్టికి వచ్చిందని జీవోలో చెప్పిన ప్రభుత్వం కానీ సంఘటన జరిగిన వెంటనే ఖైరతాబాద్ ఆఫీస్ కు పోను, అసెంబ్లీ జరుగుతున్నాయన్న జలమండలికి సమాచారం. నేటి దాకా మెగా ఇంజనీరింగ్ పై కించిత్ చర్యలు తీసుకొని సర్కార్ అని చెప్పి మరి సుంకిశాల ఏదైతే కూలిందో ఆ సుంకిశాల కూలిన రోజున మరి ఇక్కడ ఏదైతే మంత్రులు మొట్టమొదటిగా ఈ పాపం బీఆర్ఎస్ దే అని మాట్లాడిండ్రు. తీరా మరి 8 నెలలుగా పనులు జరుగుతా ఉన్నాయి, మీరు ఏం చేస్తా ఉన్నారు, మరి ఏదైతే మరి గుడ్డి గుర్రాలకు పన్నులు అమ్ముతారు అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ విరుచుకపడ్డదో దాంతో వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండ్రు. ఒకవైపు మెగా ఇంజనీరింగ్ మరి రేవంత్ రెడ్డి తోటి కుమ్మక్కై మరి అక్కడ కొడంగల్లో కూడా మెగా ఇంజనీరింగ్ కే మరి పనులు ఇవ్వబోతున్న నేపథ్యంలో మెగా మీద మరి ఎలాంటి మరకబడద్దని చెప్పి సీఎం ఆదేశాల మేరకు ఇది చిన్న సంఘటనే, అది వాళ్ళు చూసుకుంటారని చెప్పి బయటికి చెప్పలేదు అని చెప్పి ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మరి ఇది కూలిపోయినప్పటికీ కూడా అసెంబ్లీ పూర్తయ్యే వరకు కనీసం 5 రోజుల పాటు అంశాన్ని దాచిపెట్టారు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత
మరి బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ ఎదురుదాడి చేయడంతో అది చిన్న సంఘటననే, అది చిన్న ఇంజనీరింగ్ లోపం అన్నారు. తర్వాత దాని డైరెక్టర్నే మరి అక్కడి నుంచి స్థానచలనం చేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా మెగా ఇంజనీరింగ్ మీద మాత్రం ఈగ వాళ్ళకుంటా చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కొడంగల్కు సంబంధించి పనులన్నీ కూడా మెగా ఇంజనీరింగ్ వరకు మరి రేవంత్ రెడ్డి కనసన్నల్లో జరగబోతా ఉన్నాయి కాబట్టి మెగా మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి కలయికకు మరి ఇక్కడ మంత్రివర్గం మరి ఆమోదం పొందినట్టుగా మరి వాళ్ళు కూడా వాళ్ళకు చప్పట్లతోటి మరి స్వాగతం పలికినట్టుగా మరి వాళ్ళను మెగా ఇంజనీరింగ్ వెనకేసుకొని వచ్చి కేవలం ఒక ఇంజనీరు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనను అక్కడి నుంచి మరి స్థానచలనం చేసి చేతులు దుప్పుకున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రక్షాబంధనాలు బాలికల గురుకులంలోకి అన్నదమ్ములు అనుమతించిన ప్రిన్సిపాల్ కిటికీలోంచి రాఖీ కట్టిన అక్క చెల్లెలు పండుగ పూట పిల్లల ఆనందం అన్న ఆవిరి అని చెప్పి ఈ రకంగా గురుకులాల్లోకి మరి అనుమతించలేదు. కారణం ఏంది అని అంటే ఖచ్చితంగా గురుకులాల్లో ఉన్న ఏదైతే ఆ సౌకర్యాల లేమికి సంబంధించి తల్లిదండ్రుల కంటపడుతుందో అని చెప్పి మరి దానికి సంబంధించి పిల్లలు ఎవరిని కూడా బయటికి రాకుండా మరి వీళ్ళెవరిని కూడా లోపలికి పోకుండా నిర్బంధం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే అన్న చెల్లెళ్ళ సోదరి మనల ఆత్మీయతకు ప్రతీక అయిన రాఖీ పండుగ రోజున మరి పనివాడ వివిధ దూర ప్రదేశాల నుంచి వచ్చినా కూడా వాళ్ళని అనుమతించకపోవడానికి మరి వాళ్ళ లోపల ఉన్న మరి డొల్ల బయటపడుతుందని చెప్పే ఈ రకంగా గురుకులాల్లోకి అనుమతించలేదనే విషయాన్ని గమనించాలి. 31,000 కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. పలు కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వెల్లడి. లోపాలు సరిదిద్దిన వెంటనే 100% మాఫీ చేస్తామని వివరణ. 17,13,000 మందికి జరగని రుణమాఫీ మంత్రి వెల్లడించిన గణాంకాలతో స్పష్టత అని చెప్పి మరి ఇక్కడ 17,13,000 మందికి ఇంకా రుణమాఫీ కాలేదు, మేము 100% చేసేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ పోస్టర్లు వేసుకుంటూ రాజీనామా చేయాలని హరీష్ రావును డిమాండ్ చేస్తూ మరి నీతిమాల చర్యలకు సిగ్గులే చర్యలకు కాంగ్రెస్ ఏ విధంగా పాల్పడ్డది. ఒకవైపు మంత్రుల ఇలాకాల్లోనే ఇక్కడ మరి రుణమాఫీ కాలేదని చెప్పి మరి రోడ్ల మీద మరి రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇంకా మరి వాళ్ళు ఒకవైపు రుణమాఫీ చేయకపోగా దానికి రైతులకు సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురుదాడి దిగుతూ ఏకంగా హరీష్ రావునే రాజీనామా చేయాలన్నారు. ఈరోజు మరి ఈ మంత్రివర్గం అదేవిధంగా ముఖ్యమంత్రి తలకా ఎడబెట్టుకుంటారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వాళ్ళ అబద్ధాలకు అంతు పంతు లేదని చెప్పి దీంతో పూర్తిగా స్పష్టమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతోటే మరి ఇక్కడ నెగ్గ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది, ఎదురుదాడితోటి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉన్నదని చెప్పి దాని ఒక పెద్ద చర్చనీయాంశంగా తీసుకొచ్చి ఇక్కడ రైతు సమస్యను పక్కదారి పట్టేయడానికి చేసిన కుటిల ప్రయత్నాలు ఎవి కూడా మరి ఇక్కడ సాగలేదు. తన తాబేదారు పత్రికలు రాధా కిటిగాన్ అసంటి వాళ్ళు కూడా మరి ప్రయత్నాలు చేసిర్రు. అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏవి సాగకపోవడంతో ఈరోజు ప్రభుత్వమే దిగి వచ్చి 17 లక్షల మందికి మేము ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నదని చెప్పి తప్పొప్పుకున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా మరి గమనించవచ్చు. ఇక కుండపోతా ఉక్కపోతా పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు. వాతావరణ మార్పులతో గతి తప్పిన ఎండవానలు, సాధారణ ఉష్ణోగ్రత సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం. ఆగస్టులో అసాధారణ ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం భారీగా పెరిగిన వైనం అని చెప్పి మరి పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు. ఒకవైపు వాన పడుతుంది, ఒకవైపు మరి ఉక్కపోస్తా ఉన్నది. మరి ఏదైతే వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నది ఇక్కడ మరి పరిస్థితులు. ఈరోజు ఆగస్టులో కూడా ఇంకా మరి ఉష్ణోగ్రతల వేడి ఎక్కువ ఉన్నది అని అంటే పూర్తి స్థాయిలో వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కూడా ఇంకా ఉక్కపోతలు, ఉష్ణోగ్రతలు, మరి విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టుగా మరి పరిస్థితులు దెబ్బతింటా ఉన్నాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతింటా ఉన్నది అని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. 120 సమీకృత గురుకులాలు 5,000 కోట్లతో నిర్మిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 30 ప్రాంతాల్లో వెంటనే స్థల సేకరణ చేయాలి. 7-8 నెలల్లో భవనాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. గురుకుల పాఠశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష అని చెప్పి ఇక్కడ మరి విద్యాశాఖకు మంత్రి కరువైంది కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి మరి ఇక్కడ గురుకులాలకు సంబంధించి ఇక్కడ బీసీ సంక్షేమ మంత్రి అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ అధికారులతో కూడా సమీక్ష చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే పూర్తి స్థాయి మంత్రి లేడు. ఇప్పటికే మరి ఇక్కడ హోంమంత్రి లేడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లేక
మరి ఇక్కడ విద్యా విధానం కుంటుపడతా ఉన్నది, అదే శాంతి భద్రతలు మరి క్షీణిస్తా ఉన్నాయి, వీటి మీద పర్యవేక్షణ కరువైంది, మరి వాళ్ళతోటి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం లేదు, దాంతో మరి పాలన గాడి తప్పుతున్నది. అయినప్పటికీ కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ కోసం ముందుకు రావడం లేదు. మరి గతంలో ఏదైతే మరి శ్రావణ మాసంలో చేస్తా ఉన్నామో శ్రావణ మాసం కూడా నేడో రేపు అయిపోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ భాద్రపదంలో మళ్ళీ ముహూర్తాలు కరెక్ట్ ఉన్నాయని అంటారు, పోతే మళ్ళీ కార్తీక మాసానికి మరి పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మరి ఏదైతే 6 మంత్రివర్గ బెర్తులు ఖాళీ ఉన్నాయో 6 కోసం మరి సుమారు 10-12 మంది పోటీ పడుతున్న నేపథ్యంలో మరి అధిష్టానం తలనొప్పిగా మారింది. మరి ఇక్కడ ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ అనే తేనెతుట్టును కదిలిస్తే అసంతృప్తి మరి వ్యతిరేకిపోతుంది అనే దాంతో అసలు మంత్రివర్గ విస్తరణ చేయకుండానే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంతో పాలన గాలికొదిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక జర్నలిజం ముసుగులో 5 కోట్ల డిమాండ్ టీవీ5 మూర్తిపై సంచలన వీడియోలు చేసిన వేణుస్వామి దంపతులు తన అంశడితో మూర్తి బృందం బేరసారాలు అంతా ఇచ్చుకోలేము ఆత్మహత్య చేసుకుంటామన్న ప్రముఖ జ్యోతిష్యుడు ఆయన సతీమణి వీణా శ్రీవాణి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మరి మీడియా ఉన్నదో ఆ మీడియా ఏ రకంగా బ్లాక్ మెయిల్లకు పాల్పడతా ఉన్నది, మరి మీడియా ఏదైతే ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి మరి వాళ్ళ సొంత పనుల కోసం ఏ విధంగా అడ్డదారులు తప్పుతున్నారు అనే దానికి నిదర్శనంగా మనం ఇక్కడ భావించవచ్చు. టీవీ5కి సంబంధించిన మూర్తి అనే జర్నలిస్టు మరి 5 కోట్లు డిమాండ్ చేసిండు ఆ టీవీ5 CEO. మరి దానికి పూర్తిగా ఇన్పుట్ ఎడిటర్ ఎవరైతే ఉన్నాడో టీవీ5 మూర్తి అంటే వేణుస్వామిని వివిధ రకాలుగా వేధిస్తున్న అంశానికి సంబంధించి వాళ్ళు వీడియో విడుదల చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అధికారంలోకి వచ్చాక రాజు పేరును తొలగిస్తామని చెప్పి ఏదైతే కేటీఆర్ చెప్పిండో దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏదైతే మరి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే రాధాకృష్ణ అనే ఒక తాబేదారు నడిపిస్తున్న పత్రికకు సంబంధించిన వార్తను మరి ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్టయితే 31,000 కోట్లు మాఫీ చేస్తాం, స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది, పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకు అమలు, 2 లక్షల పైన ఉంటే పై మొత్తం చెల్లిస్తేనే వెంటనే మాఫీ, దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు, ఇంకా కూడా ఎదురుదాడి మాంతలేరు ఈ మంత్రులు. మరి ఒకవైపు మరి తప్పు చేసిండు, తప్పిదాలు జరిగినాయి, ఆ తప్పిదాలకు మరి లెంపలేసుకొని మరి రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా ఎదురుదాడి వినే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నాయట ప్రతిపక్షాలు. దురుద్దేశంతో విమర్శలు చేసే అంశాన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు? మరి ఇక్కడ కేవలం మరి 17,933 కోట్లు మరి విధిలించి మీరు చేతులు దులుపుకున్నారు. మీరు చెప్పిన 31,000 కోట్లే ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు చెప్పిన 31,000 కోట్లతో పూర్తి చేస్తామని అంటా ఉన్నారు. మరోవైపు మరి ఇక్కడ 17 లక్షల మందికి మాఫీ కావాల్సి ఉన్నది. వాళ్ళకి 17 లక్షల మంది కావాలంటే సుమారు 25,000 కోట్లు అవసరం ఉన్నది. మరి 18,000 కోట్లు పోతే ఇంకా 13,000 కోట్లే ఉంటాయి. మరి ఇంకా అదనంగా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇస్తా అన్న మరి ఏదైతే అమౌంట్ ఉన్నదో దాన్ని మీరు కలుపుకుంటే మరి 25 కోట్లు అయితే మీ 13 ఆయన 12 25,000 కోట్లు అయితే మరి మీరు చెప్పిన సంఖ్య ప్రకారం అన్న వాళ్ళకు మరి అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. టార్గెట్ ఒలింపిక్స్ అన్ని క్రీడల శిక్షణ ఒకే గొడుగు కిందకు 4th సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురాబోతా ఉన్నాం. మరి ఒలింపిక్ లో లక్ష్యంగా మరి ఇక్కడ ఒలింపిక్ ఏదైతే పథకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడానికి మరి అన్ని ఏదైతే క్రీడా సంస్థలన్నింటినీ కూడా దాని గొడుగు కిందికి తీసుకొస్తామని చెప్పి మరి గొప్పగా ఒలింపిక్స్ మరి ఏదైతే క్రీడల యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి సింఘ్వి నామినేషన్ రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి బరిలోకి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు మరి ఇక్కడ అభిషేక్ సింఘ్కి సంబంధించి ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ వేసిండు. మరి తెలంగాణ నుంచి ఏకైక రాజ్యసభ మరి సభ్యత్వానికి సంబంధించి తెలంగాణలో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులున్న ఏదైతే కాంగ్రెస్ కోసం తమ జీవితాలనే దారవోసిన వాళ్ళని కాదని చెప్పి ఎక్కడి నుంచో వచ్చిన మరి నార్త్ కు సంబంధించిన ఒక వ్యక్తిని ఇక్కడ నుంచి తీసుకొచ్చి రాజ్యసభకు నామినేట్ చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక కాంగ్రెస్ తో కేసీఆర్ ముచ్చట మంచి ముహూర్తాన బీఆర్ఎస్ విలీనం. ఇక వీళ్ళకు ఇక మరి నిధులు ఎట్లా తీసుకురావాలి, కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా చేయాలి, తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మరి మన సిగ్గు పోతుంది, మేము కేంద్ర మంత్రులమై ఉన్నాం, మరి అక్కడ భాజపాల కనీసం మేము అక్కడ పోయి ప్రధానమంత్రి కలవలేము, ఆర్థిక మంత్రిని కలవలేము, 1 రూపాయి అడగలేము, మరి దానికి సంబంధించి ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్పలేము. కాబట్టి నోటికి వచ్చిన రాజకీయాలు మాట్లాడుకుంటా ఇంకా వెల్లదీస్తా ఉన్నాడు. జై శ్రీరామ్ అనే పేరుతోటి ఓట్లు వేయించుకొని
ఇక్కడ కరీంనగర్ ప్రజలకు దోకాయిస్తూ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు దోకాయిస్తూ మరి అక్కడ బీజేపీ నాయకులకు జీ హుజూర్ అని చెప్పి చెప్పులు మోసుకుంటూ పదవులు తెచ్చుకుంటున్నారు తప్ప తెలంగాణకు వీళ్ళతోటి ఉనగూరే ప్రయోజనం ఏమి లేదు. పైపెచ్చు కేవలం ఆరోపణలు, మరి ఇక్కడ అబద్ధాలు నోరు తెరిస్తే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి తోటి అబద్ధాలతో పోటీ పడే విషయంలో మరి బండి సంజయ్కి పేరున్నది. ఈ అబద్ధాలు భరించలేకనే ఆయనను మరి అక్కడ వాళ్ళ సొంత అధిష్టానమే అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ఈయన చేసే పనేమి లేదు కాబట్టి ఈయనకు ఏదైతే ఈయన సహాయ మంత్రికి సంబంధించి ఈయన దానికి సంబంధించిన ఏం పని చేయలేడు. ఈయన కనీసం హిందీ రాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయనను పట్టించుకునేటోళ్ళే లేరు. మరి కేవలం తెలంగాణకు వచ్చి అప్పుడు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చడు. మరి ఈయనకు ఉన్న ఏదైతే హైదరాబాద్ లో ఉన్న ఆఫీసులో మరి ఇక్కడ ఏదైతే మరి దాన్ని వాడుకొని విలాసవంతంగా గడపడం తప్ప ఈయన తెలంగాణ కొనుగోలే ప్రయోజనం ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సిద్ధుకు తాత్కాలిక ఊరట. ఈ నెల 29 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు. కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్. విధానసౌధలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా. గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసనలు. ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కార్యకర్త మృతి అని చెప్పి మరి ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ఏదైతే ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చిందో ఆ అనుమతి సంబంధించి హైకోర్టుకు వెళ్లి తాత్కాలికంగా బ్రేక్ చేసుకో ఉన్నాడు 29 వరకు. మరి దాన్ని ఆపాలని చెప్పి మరోవైపు ఏదైతే గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతించడం అది చట్టవిరుద్ధం అని చెప్పినప్పటికీ మరి కేబినెట్ ఆమోదం లేకుండా మరి ఆ విధంగా ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వద్దని చెప్తే మరి గవర్నర్ కు సంబంధించిన లాయర్ లేదా ప్రభుత్వ లాయరు మరి గవర్నర్ కు విస్తృతాధికారాలు ఉంటాయి. కేబినెట్ సూచన మేరకు ఆయన చేయాల్సిన పని లేదు. కేబినెట్ అనేదాన్ని ఎంపిక చేసేది ముఖ్యమంత్రి. మరి ఆ కేబినెట్ సమావేశం అంతా కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగానే ఇస్తుంది కాబట్టి మరి ఆయన వీళ్ళందరికీ అతీతంగా దానికి ప్రాసిక్యూషన్ అనుమతించిండు. దాన్ని విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగు చూస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా సిద్ధరామయ్యను రాజీనామా చేయాలంటున్నారు. మరి 29 తర్వాత సిద్ధరామయ్య భవితవ్యం తెలియనున్నది. ఏదేమైనా అక్కడ జార్ఖండ్ లో మరి మాజీ సీఎం చంపై సోరెన్ 6 జేఎంఎం ఎమ్మెల్యేలతోటి బీజేపీ దగ్గరికి వచ్చిండు. మరి అక్కడ కూడా మరి ఏదైతే ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి, జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కలుపుతా ఉన్నది. తర్వాత సిద్ధరామయ్య మీద ఫోకస్ చేసింది. సిద్ధరామయ్యకు సంబంధించి మరి ఈరోజు 29 తారీఖు తర్వాత ఏం జరగబోతా ఉన్నది తెలుస్తుంది. ఖచ్చితంగా ఈయన కనుక మరి ఏదైతే సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే ఇటు డీకే శివకుమార్ అటు మిగతా మంత్రులందరూ కూడా మరి కాచుకొని కూర్చోన్నారు సీఎం పదవి కోసం. మరి తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ మీద దృష్టి పడబోతా ఉన్నది. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఈ నెల 24వ తేదీన మళ్ళీ మరి తెర మీదకి రాబోతా ఉన్నది. దాంతో మళ్ళీ ఇది కూడా మరి బీజేపీ తెలంగాణ మీద కన్ను వేయబోతా ఉన్నదా, తెలంగాణను కైవసం చేసుకోబోతా ఉన్నదా? ఇప్పటికే రేవంత్ రెడ్డి బీజేపీకి ఆల్రెడీ మరి సరెండర్ అయిందని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో నేను ఖచ్చితంగా బీజేపీలోనే మరి నా చివరి శ్వాస వదులుతా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిందని కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసు మొదలైన తర్వాత రేవంత్ రెడ్డి భవితవ్యం కూడా తెలియనున్నది. ఏది ఏమైనా కూడా ఇటు జార్ఖండ్, ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాల మీద కాచుకొని కూర్చొని ఉన్నది బీజేపీ వాటి ప్రభుత్వాలను కూలదోయడానికి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇంటా బయట హింస, దేశంలో మహిళలు బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, వెలుగు చూస్తున్నవి కొన్ని బయటకు రాని అనేకం, మహిళలు సాధికారితకు తీవ్ర విఘాతం, 23 లక్షల కేసుల విచారణ, శిక్ష పడిన 35,000 కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి అని చెప్పి ఇక్కడ ఇంటా బయట హింసనే అని చెప్పి ఒకవైపు మహిళలకు ఇంట్లోకి సంబంధించి గృహహింస జరుగుతూ ఉన్నది, మరి వరకట్న వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఇటు అత్తమామలు, భార్యలతో, భర్తలతోటి, ఆడబిడ్డలతోటి ఒకవైపు హింస జరుగుతూ ఉంటే మరి ఇక్కడ బయటకి అడుగుపెట్టిన మహిళలు ఇంటికి మరి క్షేమంగా రావడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ చూసుకున్నట్టయితే రోజుకొక సంఘటన ఏదో మూల జరుగుతూనే ఉన్నది. నిన్న ఒక బాలికపై మరి అత్యాచారం చేసిండ్రు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఏదైతే బస్సు డ్రైవరు, కండక్టరు, మరి అక్కడ ఉండే ఏదైతే ఆ డిపోకు సంబంధించిన వ్యక్తి ఇట్లా 5-6 మరి ఆమె మీద అత్యాచారం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ తలదించుకోవాల్సిన అంశం. ఎక్కడ చూసినా కూడా రోజుకొక సంఘటన జరుగుతూనే ఉన్నది. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మరి పటిష్టమైన చట్టాలను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే మహిళల మీద అత్యాచారం చేస్తే ఉరే సరే అనే విధంగా మరి కొత్తగా చట్టాలను సవరించినప్పటికీ కూడా అవి తక్షణం అమలు జరగకపోవడంతో ఇక్కడ దుండగులు ఇంకా కూడా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడడానికి మరి సాహసిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మిట్ట మధ్యాహ్నం ముంచెత్తింది నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల వర్షం, నిలిచిపోయిన రాకపోకలు, కొట్టుకుపోయిన వాహనాలు,
పిడుగుపాటుతో వేర్వేరు చోట్ల 6 మృతి అని చెప్పి మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ నడువుల మంటి నీళ్ళు వచ్చినాయి. బస్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రయాణికులను అందులో నుంచి దించి సురక్షితంగా బయటికి తరలిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ రకంగా పట్టపగలే మరి పెద్ద ఎత్తున వర్షం గురించి ఈ రకంగా ఉన్నది అని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక మేడిగడ్డ కుంగుబాటులో 21 మంది ఇంజనీర్ల పాత్ర, విచారణ కమిషన్ కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక, అన్నారం సునీలపైన రిపోర్టుకు జస్టిస్ ఘోష్ ఆదేశం, బుధవారం నుంచి ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ అని చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్ అందజేసింది. అయితే అన్నారం సుందీల బ్యారేజీలపైన నివేదికలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ తన నివేదికలో 21 మంది ఇంజనీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో డీజీగా ఉన్న రాజీవ్ రతన్ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మేడిగడ్డ సంబంధం ఉన్న ఇంజనీర్లందరినీ విచారణ పిలిపించి వివరాలను సేకరించారు. నాణ్యత లేని డిజైన్ల లోపాలు, పని వేయకుండానే పూర్తయినట్టు ధృవీకరణ పత్రం ఇవ్వడం, పెరిగిన వ్యయం, నిర్వహణ లోపం, పనిచేయని క్వాలిటీ కంట్రోల్, ఇలా అనేక అంశాలు ఇలా మరి ఉన్నట్టుగా ప్రధానంగా మరి నివేదిక ఇచ్చింది. మరి దీనికి సంబంధించి ఏదైతే ఇంజనీర్లు మరి నిర్లక్ష్యం మూలంగానే ఆయన కుంగింది అని చెప్పి మరి చెప్తున్న నేపథ్యంలో మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. మరి ఇంజనీర్ల తప్పిదాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నా, ఇంజనీర్లు బాధ్యత వహించాలన్నా, లేదంటే మరి ఇంజనీర్లను మీరు కన్ను మూసుకోరని ఇట్లా మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ రకంగా మరి కొడుకుటి మీద ఈకలు వీకడానికి ఏదైతే ఇంజనీరింగ్ లోపం జరిగిందో దాని మీద విచారణ జరిపించుకుంటూ దాన్ని తక్షణ మరమ్మతు చేసి ఈ రోజు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా కేవలం కాళేశ్వరం మీద బురద చల్లి మరి గత ప్రభుత్వాన్ని మసకపరిచే ప్రయత్నమే చేస్తా ఉన్నది తప్ప ఇప్పటికి కూడా కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.